ప్రైజ్ ది లార్డ్. ఎల్ల సంద్రముని చీల్చితివి, ఎండి నేలపై నడిపితివి. ఎల్ల సంద్రముని చీల్చితివి, ఎండి నేలపై నడిపితివి. మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన పది ఆజ్ఞలను మరువకు నిత్యము జీవింప, మరువకు నిత్యము జీవింప. నీర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. శోధన జయించ అనుక్షణము ప్రార్థించమని పలికితి. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. కళ్ళు మూసుకొని ప్రభునికి ప్రార్థన చేయండి. మీ మనస్సులో ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని, ప్రతి ఒక్క కోరికను ఆ దేవునికి నీవు సమర్పించు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించమని, నీ కుటుంబాన్ని దీవించమని, నీవు చేసే ప్రతి ఒక్క పనిలో క్రీస్తు ప్రభు నీకు తోడుగా ఉండమని, మీ కుటుంబంలో ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క వ్యక్తికి యేసయ్య మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ఈ పవిత్రమైన పూజా బలిలో ఆ ప్రభునికి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర
పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన పురుష బలిలో ప్రత్యేకముగా కత్తుల రఘురామయ్య, కత్తుల రత్నకుమారిని ప్రభు దీవించమని, దైవానుగ్రహాలు వీరి పైన కురిపించి వీరు చేసే ప్రతి ఒక్క పనిలో క్రీస్తు ప్రభు తోడుగా ఉండమని, ముఖ్యంగా కత్తుల రత్నకుమారి గారు అనారోగ్యముతో బాధపడుతూ ఉండగా ప్రభు ఆమెను తాకి ముట్టి స్వస్థపరిచి వారిలో ఉన్న బలహీనతను, అనారోగ్యాన్ని, సమస్యను ప్రభు తీసివేసి ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ప్రభు తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని, అనుగ్రహాలతో, వరాలతో మెండుగా దీవించమని, అదేవిధముగా ఈ పవిత్రమైన పురుష బలిలో ప్రత్యేకముగా గారపాటి వెంకటేశ్వరరావు, లక్ష్మి, తేజస్వి, భావనాన్ని ప్రభు దీవించమని, దైవానుగ్రహాలు వీరిపైన కురిపించి వీరు చేసే ప్రతి ఒక్క పనిలో క్రీస్తు ప్రభు తోడుగా ఉండమని, ఈ కుటుంబాన్ని చేసిన మేలులకు కృతజ్ఞతగా, అదేవిధముగా రాబోయే రోజుల్లో కూడా దైవానుగ్రహాలు వీరిపైన మెండుగా కురిపించాలని, వీరిలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, మంచి ఉద్యోగాన్ని ప్రభు దయచేయమని, అదేవిధముగా ఈ పవిత్రమైన పురుష బలిలో ప్రత్యేకముగా మోచెర్ల ఆనందరావు, తెరసమ్మ గారి యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించమని, దైవానుగ్రహాలు వీరిపైన కురిపించి వీరు చేసే ప్రతి ఒక్క పనిలో క్రీస్తు ప్రభు తోడుగా ఉండి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి మంచి ఆరోగ్యం దయచేసి వారి యొక్క కుమారుణ్ణి, కుమార్తెను ప్రభు దీవించి ఎల్లప్పుడూ కూడా సహాయం చేయమని ఈ పవిత్రమైన పురుష బలిలో ఆ ప్రభునికి ప్రార్థన చేద్దాం. ఈ పవిత్రమైన పురుష బలిలో పాలుపంచుకునే ముందు మన జీవితంలో తెలుసో తెలియకో దేవునికి వ్యతిరేకముగా పాపములు చేశాము, దేవునికి వ్యతిరేకముగా మనము జీవించి ఉన్నాము. ఈ రోజున యేసయ్య నీవు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించడానికి క్రీస్తు ప్రభువు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ జీవితాన్ని ఒక్కసారి ఆత్మపరిశీలన మీరు చేసుకోండి. గడిచిన వారము నుండి ఈ రోజు వరకు మీ జీవితము ఏ విధముగా ఉన్నది? విశ్వాసవంతమైన జీవితాన్ని నువ్వు జీవించావా? భక్తివంతమైన జీవితాన్ని నువ్వు జీవించావా? ప్రార్థనా జీవితాన్ని నువ్వు జీవించావా? అబద్ధాలు చెప్పడము మానేవేశావా? దూషించడము మానేవేశావా? దొంగతనము చేయడము నీవు మానేవేశావా? నీలువన స్వార్థాన్ని, నీలువన అసూయను, నీలువన చెడు తలంపులను నీవు ఎంతవరకు నీవు తీసివేశావు? ఒకవేళ నీవు గనక దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి ఉంటే ఈ పవిత్రమైన పురుష బలిలో ఆ ప్రభునికి నీవు చెప్పు, ఇదిగో యేసయ్యా, ఈ పాపిని క్షమించని ప్రభువా, ఈ పాపిని కనికరించని ప్రభువా, తెలుసో తెలియకో నీకు వ్యతిరేకముగా పాపములు చేశాను, నేను చేసిన ప్రతి ఒక్క పాపను క్షమించమని ఈ పవిత్రమైన పురుష బలిలో ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రాధేయపడుతూ ఉండగా, ప్రభువా నన్ను కరుణించండి, దీవించండి, క్షమించని ప్రభువా అని ప్రతి ఒక్కరము కూడా పశ్చాత్తాపపడుతూ ప్రభువు నుండి పాపక్షమాపణ పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొంచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ పాపిని
కరుణించవా దయతో మన్నించవా ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా కల్వరి నాదా కరుణామయుడా కల్వరి నాదా కరుణామయుడా పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే యేసయ్యా నిన్ను నే చేరాలని యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవ మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము ఘనదేవామా ఏలినవారా దివిలో వెలసిన మహారాజా ఘనదేవామా ఏలినవారా దివిలో వెలసిన మహారాజా సర్వశక్తి గల పరమపిత మేము స్తుతించి ఘనపరచేము ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం ఘనారాధన మీకే స్వామి ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం ఘనారాధన మీకే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము జనతైక సుతుడా మనుజావతారా దేవుని ప్రియమైన గొర్రె పిల్ల జనతైక సుతుడా మనుజావతారా దేవుని ప్రియమైన గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీయేసా పిత యొక్క పుత్రుడా శ్రీయేసా
మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై. మహాఘనతతో పిత కుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై. మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్.